గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ పదవిపై కూటమిలో కాకరేపుతోంది. చైర్మన్ గిరి కోసం కూటమి నేతల మధ్య పోటీ తారాస్థాయికి చేరింది. టీడీపీ నేతలు ఈ పదవికి లాబీ చేస్తుంటే బీజేపీ, జేఎస్పీ నేతలు చైర్మన్ పదవి కోసం పైరవీలు చేస్తున్నారు. ఏ పార్టీ అభ్యర్థికి పదవి దక్కనుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆశావహులు భారీగా ఉండడంతో పోటీ మాంచి రసవత్తరంగా ఉంది. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే తర్వాత చెప్పుకోదగ్గ పదవి కావడంతో ఈ పదవి కోసం కూటమి నేతలు పెద్ద యుద్ధమే చేస్తున్నారట. కూటమి నేతల రాజకీయంపై సై అంటే సై అనే స్థాయికి చేరిపోయాయట. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన సీనియర్స్కు పదవులు కట్టబెట్టేందుకు అధిష్టానం చూస్తోందని ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఈ పదవి ఎవరిని వరిస్తుంది? కూటమి సర్కార్ స్ట్రాటజీ ఏంటి? గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ పదవి కోసం నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదిన్నర అయినా మిర్చి యార్డ్ అధ్యక్షుడిని ప్రకటించకపోవడంతో మరింత టెన్షన్గా ఆశావహులు ఎదురు చూస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన నుంచి ఆశావహుల లిస్టు పెరిగిపోతోంది. మొదట సామాజిక సమీకరణాల ఆధారంగా పదవి కేటాయింపు ఉంటుందని భావించారు. అయితే చైర్మన్ పదవి టీడీపీ వారికే అన్న సంకేతాలు అందుతున్నాయి. జిల్లా అధ్యక్ష పదవితో మిర్చి యార్డ్ చైర్మన్ పదవి ముడిపడి ఉన్నట్టు సమాచారం. సాధ్యమైనంత త్వరగా మిర్చి యార్డ్ పాలక మండలి నియమించాలని కూటమి నాయకులైతే కోరుకుంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర అయినా మిర్చి యార్డ్ పాలక మండలి నియామకం జరగలేదు. ఈ మిర్చి యార్డ్లో పదవుల కోసం కూటమి పార్టీ నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. ప్రతి ఏటా 5,000 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే మిర్చి మార్కెట్ యార్డు కాబట్టి పాలక మండలికి ప్రాధాన్యత ఉంటుంది. ఎంతో మంది జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఈ పదవిని దక్కించుకోవడానికి పోటీ పడుతూ ఉంటారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర సమయం ముగిసినప్పటికీ చైర్మన్ అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకోలేకపోయింది. దీంతో ఆశావహులంతా ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మిర్చి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని మొదట 3 పార్టీలకు చెందిన నేతలు తమకే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే ప్రతిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించడంతో ప్రస్తుతం జనసేన, బీజేపీ నేతలకు అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికీ పలువురు బీజేపీ, జేఎస్పీ నేతలు చైర్మన్ పదవి కోసం పైరవీలు చేస్తున్నారు. ఇక మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి మాత్రం ఖచ్చితంగా టీడీపీ నేతలకే దక్కుతుందని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినా, పోటీ చేసిన వారికి చైర్మన్ పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపినా తీసుకునేందుకు వారు నిరాకరించినట్టు తెలుస్తోంది. దీంతో జిల్లాలోని ద్వితీయ శ్రేణి నాయకులే తమకు పదవి ఇవ్వండని మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. 2-3 పేర్లు తెరపైకొచ్చినా పార్టీ అధిష్టానం మాత్రం తుది నిర్ణయం తీసుకోలేదు. ఈసారి ఈ పదవి ఓసీ వర్గాలకే చెందుతుందని భావించారు. ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడి పదవితో చైర్మన్ నియామకం ముడిపడి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిని బీసీకి ఇవ్వాలన్న వాదన తెరపైకి వచ్చింది. దీంతో అధ్యక్ష బాధ్యతలు బీసీ నేతలకిస్తే మిర్చి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఓసీలకు ఇవ్వాలని పార్టీలోనే కొంతమంది సూచిస్తున్నారు. దీంతో 2 పదవుల నియామకం ఒకదానితో మరొకటి ముడిపడినట్లయింది. ముందుగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇస్తారన్న అంశంపై స్పష్టత వచ్చిన తర్వాత చైర్మన్ పదవి కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే నామినేటెడ్ పదవులను త్వరగా భర్తీ చేయాలని టీడీపీ తమ్ముళ్లు కోరుతున్నారు. ఏడాదిన్నర ఖాళీగా ఉంచడం కంటే ఎవరో ఒక ముఖ్య నేతకు బాధ్యతలు అప్పగించి ఉన్నట్లయితే బాగుండేదన్న వాదన కార్యకర్తలు చేస్తున్నారు. ఇప్పటికైనా టీడీపీ అధిష్టానం మిర్చి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని తెలుగు తమ్ముళ్లు గట్టిగా కోరుతున్నారు. మరి పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.